షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోయి బిడ్డలారా, చాలామంది అమ్మాయిలు అనుకుంటారు, నేను ఒక్కదాన్ని నేను ఏం చేయగలను, నేను ఒక్కదాన్ని ఎలా సేవ చేయగలను, మా కుటుంబంలో కానీ మా వంశంలో కానీ మా గ్రామంలో కానీ నేను ఒక్క అమ్మాయినే, నేనే పరిచర్య చేయగలను అని అనుకుంటారు. కానీ అలా కనుక అనుకునే ఉంటే సిరియా దేశమునకు ఒక దాసిగా కొనిపోబడిన ఒక చిన్నదని మన తెలుగు గ్రంథంలో రాయబడింది, కానీ ఇంగ్లీష్ గ్రంథంలో న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో యంగ్ గర్ల్ అని రాయబడింది. అంటే ఒక యవ్వనస్తురాలు ఆ ఇంట ఉండి ఏం చేసింది, తన యొక్క ఘటాన్ని పవిత్రంగా కాపాడుకొని తన బాల్యదినం నుంచి నేర్చుకున్నదంతా తన దినమునకు ముమ్మారు ప్రార్థన చేయడం కానీ, ధర్మాన్ని ధ్యానించడం కానీ, తన ఘటాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చింది. అందుకే సువార్త చెప్పింది తన ఇంటి వారికి, ఆ ఇంటి యజమానుడికి. నయమాను సిరియా సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి భార్యకు సువార్త చెప్పింది. ఇది మనం కృపావాక్యము చూసుకుందాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఎలీషా, నీవు ఒళ్ళు మరలా బాగై నీవు శూద్రుడు వగుదువని అతనితో చెప్పెను. ఎలీషా, నీవు యోర్దాను మీదికి పోయి 7 మార్లు స్నానము చేయుము. సో యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేస్తే నువ్వు శుద్ధుడవుతావు అని ఎవరు చెప్తున్నారు? ఎలీషా గారు. ఈ యొక్క సువార్త ఆ చిన్న అమ్మాయి చెప్పింది కాబట్టి ఈ యొక్క నయమాను రథములతో, పెద్ద ధనాగారములతో, పెద్ద ఆర్భాటంతో వెళ్ళాడు. కానీ ఎలీషా గారు ఏం చెప్పారు? అయ్యా, తను ఒక దాసుని పంపాడట, నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగు. సో 7 మార్లు మునిగాడు, శుద్ధుడయ్యాడు. అంత మాత్రమే కాదు, శుద్ధుడైనది మొదలుకొని మరి ఇజ్రాయేల్ ఎలోహిమే నిజమైన ఎలోహిం అని తన దేశానికి వెళుతూ ఇజ్రాయేల్ దేశం నుంచి మట్టిని తీసుకెళ్ళాడు. ఎందుకు ఆ మట్టిని తీసుకెళ్ళాడు? తన ఇంట బలిపీఠము కట్టుకోవడానికి కొరకు, ప్రార్థన బలిపీఠం. ఇక ఆ దినము నుంచి ఇజ్రాయేల్ ఎలోహిమైన యహ్వాని తన ఇంట ఉన్న విగ్రహాలు కానీ అవన్నీ తీసి బయట పడేసేసాడు. ఆ దేశానికి సైన్యాధిపతిగా మరి ఎంతెంతో ఖర్చు పెట్టాడు. కుష్ఠవ్యాధి చేత ఎక్కడ నయం పొందుకోలే. కానీ ఎలీషా గారి యొక్క మాటలోని ఆ స్వస్థత ద్వారా యోర్దాన్ నదిలో స్వస్థత పొందుకున్నాడు. దీని కారకురాలు ఎవరు? ఒక చిన్న యవ్వనస్తురాలని బిడ్డ. యోసేపు వలె తన ఘటాన్ని పవిత్రంగా కాపాడుకొని దేశానికి ఎలాగైతే ఉన్నతమైన స్థానం అక్కడ ఎక్కాడో యోసేపు ఐగుప్తులో, అదేవిధంగా ఈ యొక్క చిన్నదాని ద్వారా సువార్త ప్రకటించబడింది. మీ ద్వారా కూడా ప్రకటించబడుతుంది. బిడ్డలారా, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమే తండ్రి, అవును నాయన, ఒక యవ్వనస్తురాలు ద్వారా నాయన దాసిగా కొనిపోబడిన అమ్మాయి ద్వారా సువార్త చాటించి నయమాను కుష్ఠవ్యాధి నయం అవడానికి కృప చూపారు. అదే విధముగా తండ్రి, మా బిడ్డలను కూడా వాడుకొని మహిమ పొందుకొనమని యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడునో, విమోచకుడునో, నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.